ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో పిఎఫ్ బ్యాలెన్స్ని ఏ విధంగా చెక్ చేయాలో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. పిఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే ఫస్ట్ మన దగ్గర యూఏఎన్ నెంబర్ ఉండాలి, అలానే యాక్టివ్ ఉన్నటువంటి పాస్వర్డ్ ఉండాలి. యూఏఎన్ నెంబర్ పాస్వర్డ్ తోటి మన యొక్క టోటల్ పిఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉందనేది తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ నేను పిఎఫ్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేశాను. తర్వాత ఇక్కడ మనకు ఈపీఎఫ్ పాస్బుక్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసి మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూఏఎన్ నంబరు అలానే పాస్వర్డ్ కింద కనిపించేటటువంటి క్యాప్చా కోడ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇది వరకు ఇక్కడ ఒక ఓటీపీ కూడా ఉండేది. ఓటీపీ ఎంటర్ చేస్తేనే మనము పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ కావడం జరిగేది. ప్రస్తుతం ఓటీపీ అయితే ఇక్కడ లేదన్నమాట. ఇప్పుడు ఇక్కడ యూఏఎన్ నంబరు పాస్వర్డ్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవుతాము. నెక్స్ట్ ఈ విధంగా లాగిన్ అవ్వడంతో ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ మనకు టోటల్ ఈపీఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉందనేది తెలుస్తుంది అన్నమాట. సో టోటల్ పిఎఫ్ బ్యాలెన్స్ లాగిన్ అవ్వడం తోటే మనకు రైట్ సైడ్లో పైన కనిపిస్తుంది. వీరికి 11,49,257 రూపాయలు అయితే ఉన్నాయి. అంటే 11,50,000 వరకు అయితే పిఎఫ్ అమౌంట్ ఉన్నాయి. ఇది వీరి యొక్క టోటల్ అమౌంట్. వీరు టోటల్గా ఒక 5-6 కంపెనీస్లో డ్యూటీ చేశారు. అన్ని కంపెనీల అమౌంట్ కలిపి ఇంత అమౌంట్ అనేది ఉంది. ఇన్ కేస్ మీరు ఒకే కంపెనీలో డ్యూటీ చేసినా కూడా టోటల్ అమౌంట్ మనకు ఇక్కడే కనిపిస్తుంది అనమాట. లేదు మీరు ఇండివిజువల్గా ఒక్కొక్క ఐడిలో ఎంతెంత అమౌంట్ ఉంది అని చెక్ చేయాలంటే కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనము చూడవచ్చు 5 కంపెనీస్లో డ్యూటీ చేశారు కాబట్టి 5 మెంబర్ ఐడీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక్కొక్క ఐడీలో ఒక్కొక్క అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో చూస్తే 1,75,000, తర్వాత 6,08,000, తర్వాత 2,43,000, నెక్స్ట్ ఇక్కడ 1,21,000 ఇలా ఉందన్నమాట. ఇది పిఎఫ్ అమౌంట్. అలానే ఇక్కడ మనం పెన్షన్ అమౌంట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము ఈ పిఎఫ్ అకౌంట్లోకి మా పాస్బుక్ పైన క్లిక్ చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక మెంబర్ ఐడిని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎంప్లాయీ షేర్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఎంప్లాయీ షేర్ అంటే ఇక్కడ మీ శాలరీ నుండి ఎంత అమౌంట్ ఇక్కడ డిడక్ట్ చేస్తున్నారు అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా. తర్వాత ఇక్కడ 12% అయితే డిడక్ట్ చేస్తారు. సరే ఫర్ ఎగ్జాంపుల్ వీరి యొక్క శాలరీని మనము గమనించినట్లయితే ఇక్కడ వీరి శాలరీ 65,289 రూపీస్ ఇక్కడ చూపిస్తున్నారు ప్రతి నెల ఈపీఎఫ్లో. అంటే దీనిపైన 12% అనేది మనకు డిడక్ట్ చేస్తారు మన శాలరీ నుండే. ఈ అమౌంట్ ఈ 7,426 రూపీస్ ఉంది కదా, ఇది వీళ్ళ శాలరీ నుండే కట్ చేసినటువంటి అమౌంట్. ఓకేనా. ఇప్పుడు వీళ్ళకు 12% శాలరీ నుండి కట్ చేశారు కాబట్టి కంపెనీ కూడా 12% అనేది యాడ్ చేస్తుంది. అది ఎలా యాడ్ చేస్తుంది మరి అంటే చూడండి, ఇక్కడ మనం చూస్తే ఎంప్లాయర్ షేర్లో 3.67% ఇక్కడ మనకు యాడ్ చేయడం జరుగుతుంది. పెన్షన్ షేర్లోనేమో 8.33%గా మనకు యాడ్ చేయడం జరుగుతుంది. ఈ పెన్షన్ షేర్లో ఏదైతే అమౌంట్ మనకు డిడక్ట్ చేస్తున్నారో 1,250 రూపీస్ అంటే మనకి ఇక్కడ పెన్షన్ ఈపీఎఫ్ వేజెస్ పైన డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. ప్రస్తుతం మనకు ఈపీఎఫ్ వేజెస్ 15,000 పైనే డిడక్ట్ చేస్తారు. అంతకంటే ఎక్కువ చేయడానికి ప్రస్తుతం అయితే లేదు. కాబట్టి దీనిపైన మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ 12.50 అంటే 1,250 రూపాయలు ఇక్కడ పెన్షన్ షేర్లో మనకు జమ చేయడం జరుగుతుంది. ఇప్పుడు పూర్తిగా మనం కిందికి స్క్రోల్ డౌన్ చేసుకున్నట్లయితే సో ఈపీఎఫ్ అండ్ ఈపీఎస్ ఎంప్లాయర్ షేర్ ఎంత ఉందనేది మనకు కనిపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ మనం చూస్తే 3,33,000 ఎంప్లాయీ షేర్లో ఉంది, 2,75,000 ఎంప్లాయర్ షేర్లో ఉంది, 50,000 అనేది పెన్షన్లో అమౌంట్ మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు దీనిపైన కొంత అమౌంట్ అనేది కనిపిస్తుంది. గమనించారా, 22,646, 18,660 రూపీస్. ఇదేంటిదంటే ఇంట్రెస్ట్ అమౌంట్ జమ అయిందనమాట. ఈ సంవత్సరము వీరికి ఈ అమౌంట్ అనేది ఇంట్రెస్ట్గా రావడం జరిగింది. 22,646 రూపాయలు ఎంప్లాయీ షేర్లోను, 18,661 రూపాయి ఎంప్లాయర్ షేర్లో మనకు ఇంట్రెస్ట్ అనేది జమ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ పెన్షన్ షేర్లో మనం చూస్తే ఇక్కడ ఎటువంటి వడ్డీ అనేది పెన్షన్ అమౌంట్కు వడ్డీ అనేది ఇవ్వరు. ఓన్లీ ఈపీఎఫ్ అమౌంట్ మన అకౌంట్ నుండి మన శాలరీ నుండి ఏదైతే కట్ చేస్తారో ఆ అమౌంట్కు మాత్రమే వడ్డీ అనేది పే చేయడం జరుగుతుంది. ఈ పెన్షన్ అనేది ఒక స్కీమ్ కాబట్టి ఆ పెన్షన్ స్కీమ్కి ఎటువంటి వడ్డీ అనేది వర్తించదు. సో ఈ విధంగా మనము ప్రతి నెల పిఎఫ్ బ్యాలెన్స్ని అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది ఈపీఎఫ్ఓ బ్యాలెన్స్ని మనం
చెక్ చేసుకునేటటువంటి ప్రాసెస్. వీడియోకి లైక్ చేయండి, అలానే కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.